ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకా లోతైన మర్మాలు తెలుసుకుంటూ దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు దావీదు ద్వారా మనకు బయలుపరచబడిన ఒక గొప్ప ఆశీర్వాదం 23వ సంకీర్తన మొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాటలు దావీదు మహారాజు చెప్తున్నాడు. ఒక మహారాజు అయి ఉండి కూడా తన జీవితంలోని అనుభవాలను ఆధారంగా తీసుకొని ఏ విధంగా అయితే గొర్రెలు తమ కాపరిపై పూర్తిగా ఆధారపడినట్లే మన జీవితంలో ప్రతి చిన్న విషయంలో దేవుడు మనకు పరిరక్షకుడు, పోషకుడు, మార్గ నిర్దేశకుడు అవుతాడని సెలవిస్తున్నాడు. మనకు భయం వచ్చినప్పుడు, లోపంలో ఉన్నప్పుడు, ఏదో కొరతలో ఉన్నామనుకున్నప్పుడు కూడా ఈ వాక్యము మనల్ని నమ్మకంతో, ధైర్యంతో నింపుతుంది. ఎందుకంటే దేవుడు మన కాపరి కనుక. కాపరి ఏ విధంగా అయితే గొర్రెల అవసరాలను తీరుస్తాడు, గొర్రెల్ని సరైన దారిలో నడిపిస్తాడు, గొర్రెలకు శాంతినిస్తాడు, రక్షణ కల్పిస్తాడు, అలాగే దేవుడు మనకు కూడా అంతకంటే ఎక్కువగా చూస్తాడు. ఎందుకంటే మనం ఆయన పోలికలో ఉన్నాం. ఆయన తన ప్రేమతో మనల్ని ప్రతిరోజు నడిపిస్తాడు, కాపాడుతాడు. ఈ వాక్యము మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు. దావీదు మొదట్లో ఒక పశువుల కాపరిగా ఉండేవాడు, ఆ గొర్రెల్ని కాస్తూ ఉండాడు. అటువంటి దావీదు మహారాజా అయిన తర్వాత కూడా తనని తాను ఒక గొర్రెలాగా తగ్గించుకొని దేవుని కాపరత్వంలో నేనున్నాను, అందుకని నాకు లేమి అనేది కలుగదు అని చెబుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే మా కాపరి, మా రక్షకుడు, మా మార్గదర్శి. మా జీవితంలోని ప్రతి అవసరాన్ని నీవే తెలుసుకుంటావు, తీరుస్తావు. మా భయాల మధ్యలో ధైర్యాన్ని, గందరగోళంలో దారిని, లోపాల్లో నీ సమృద్ధిని అనుభవించే కృప మాకు దయచేయండి. మా కుటుంబాలను, మా పనులను, మా నిర్ణయాలను మీ చేతిలో ఉంచుతున్నాం. మీరే నడిపించండి, మీరే కాపాడండి, మీరే మమ్మల్ని భద్రపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.